హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇన్ఫినిక్స్ నుంచి అండర్ 20K బడ్జెట్లో ఒక గేమింగ్ ఫోన్ అయితే లాంచ్ అయింది. అదే ఇన్ఫినిక్స్ GT30. దీని ఒక ఫస్ట్ సేల్ మనకి 14th ఆగస్ట్ నుంచి అయితే తీసుకొస్తున్నారు. దీని ఒక ప్రైసింగ్ డీటెయిల్స్కి వస్తే 8GB RAM 128GB మోడల్ మనకి 19,499 అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ సేల్లో కార్డ్ డిస్కౌంట్ పోను మనకి 17,999 అయితే వస్తుంది. అలానే 8GB RAM 256GB మోడల్ 20,999 అయితే లాంచ్ చేశారు. ఇది కార్డ్ డిస్కౌంట్ పోను 19,499 అయితే వస్తుంది అనమాట. ఇంకా ఈ ఫోన్ ఇన్ఫినిక్స్ GT30 అండర్ 20K బడ్జెట్ ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 పాయింట్స్ మీకు ఓకే అనుకుంటే మీరు ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా చూస్ చేసుకోవచ్చు. ఆ 3 పాయింట్స్ ఏంటి, అలానే దీని యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్, అలానే అడిషనల్ ఫీచర్స్, ఇంకా అలానే ఆ పర్టికులర్ ప్రైస్ బడ్జెట్ లో మార్కెట్ లో ఏ ఫోన్స్ కాంపిటీషన్ గా ఉన్నాయి ఈ ఫోన్స్ అయితే చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని. అందరికి నమస్తే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో ఒక పాయింట్ మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ ఇన్ఫినిక్స్ GT30 యొక్క స్పెసిఫికేషన్స్ మాట్లాడుకునే ముందు మెయిన్ గా నేను ఒక 3 పాయింట్స్ అయితే చెప్తాను. ఈ 3 పాయింట్స్ మీరు ఓకే అనుకుంటే దాని తర్వాత మీరు ఇన్ఫినిక్స్ ఫోన్ కొనడానికి అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సర్వీస్ సెంటర్స్. మీరు ఏ ఏరియాలో ఉన్నా ఇన్ఫినిక్స్ బ్రాండ్ యొక్క సర్వీస్ సెంటర్స్ అయితే చెక్ చేసుకోండి, మీ ఏరియాలో అవైలబుల్ లో ఉన్నాయో లేదో. ఎందుకంటే అదర్ బ్రాండ్స్ తో కంపేర్ చేసుకుంటే ఇన్ఫినిక్స్ యొక్క సర్వీస్ సెంటర్స్ అనేది చాలా తక్కువ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు సపోజ్ రిమోట్ ఏరియాలో ఉంటే మీకు ఏదైనా ఫోన్ ప్రాబ్లమ్ అయింది మీరు రిపేర్ చేయించుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారనమాట. సో అందువల్ల అయితే చెప్తున్నాను, రిమోట్ ఏరియాస్ అనే కాదు, ఒకవేళ మీరు ఏ ఏరియాలో ఉన్నా ఒకసారి అయితే సర్వీస్ సెంటర్స్ చెక్ చేసుకోండి. అలానే సెకండ్ పాయింట్ చూసుకుంటే రీసేల్ వాల్యూ. మీరు ఒకవేళ ఒక 1 year 2 years వాడి నేను ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టేద్దాము అనుకుంటే మీకు రీసేల్ వాల్యూ అయితే చాలా తగ్గిపోతుంది కంపేర్ టు వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్ గా లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ నోట్ 50X మొబైల్, అలానే వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అయిన ఐక్యూ నుంచి ఐక్యూ Z10X, ఈ రెండు మొబైల్స్ అయితే ఇంచుమించుగా సేమ్ ప్రైస్ బడ్జెట్ లో అయితే లాంచ్ అయింది. అంటే అరౌండ్ 10 to 13K ఆ ప్రైస్ బడ్జెట్లో అయితే ఫోన్స్ లాంచ్ అయ్యాయి అనమాట. ఇప్పుడు నేను ఈ ఫోన్ని రీసేల్ చేయాలనుకుంటున్నా, అంటే నేను అమ్మేద్దాం అనుకుంటున్నా. క్యాష్ పే కానీ ఏ అదర్ వెబ్సైట్స్లో అని చెక్ చేసుకుంటే ఏదైతే ఐక్యూ Z10X ఉందో దానికంటే ఒక 1000-2000 ఇంకా తక్కువే చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇన్ఫినిక్స్ బ్రాండ్కి రీసేల్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ తక్కువ టైం ఆఫ్ పీరియడ్లో ఫోన్ వాడి మీరు మళ్ళీ ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటే ఈ పాయింట్ అయితే ఒకసారి కన్సిడర్ చేయండి. ఇంకా థర్డ్ పాయింట్ చూసుకుంటే స్లో అప్డేట్స్. మీకు ఏ అప్డేట్స్ అయినా కొంచెం స్లోగా అయితే ఉంటాయి ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి. సపోజ్ ఇప్పుడు మీరు ఇన్ఫినిక్స్ GT30 ఫస్ట్ సేల్లో కొనేసిన తర్వాత మీకు ఏమైనా హీటింగ్ ఇష్యూస్ కానీ లేదంటే కెమెరా ఇంప్రూవ్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నా కూడా దానికి అప్డేట్స్ ఇవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటారు అనమాట. సో అప్డేట్స్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి ఇన్ఫినిక్స్ బ్రాండ్లో. ఈ 3 పాయింట్స్ మీకు ఓకే అనుకుంటే ఆ తర్వాత మీరు ఇన్ఫినిక్స్ ఫోన్స్ అయితే కన్సిడర్ చేయొచ్చు. మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే అవుతాయి అక్కడ. ఇప్పుడు మనం ఇన్ఫినిక్స్ GT30 యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే 6.78 inch 1.5K పంచ్ హోల్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 4500 nits అయితే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనం ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అనమాట. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని యొక్క క్లాక్ స్పీడ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే 2.6 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అలానే సెకండరీ క్లాక్ స్పీడ్ 2 GHz అయితే సపోర్ట్ చేస్తుంది. మనం ర్యామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ నుంచి కూడా LPDDR5X RAM అలానే UFS 2.2 అయితే ఉంటుంది. ప్రాసెసర్ మనకి UFS 3.0 అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ వీళ్ళు ఎందుకు UFS 2.2కి డిగ్రేడ్ అయితే చేశారు అంటే నా కన్సర్న్ వచ్చేసి వీళ్ళు గేమింగ్ హై ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, ఒక గేమింగ్ ఫోన్ లాగా అయితే తీసుకొస్తున్నారు. ఇది UFS 3.0 ఇచ్చుంటే బాగుందని అయితే అనిపించింది. నెక్స్ట్ మనం కెమెరాస్ అబ్జర్వ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ సెటప్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX682 సెన్సార్ అయితే ఉంటుంది. అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇది బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 4K 30 FPS సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఒక చిన్న క్యాచ్ అయితే ఉంది అక్కడ. ఫ్రంట్ సైడ్ ఓకే కానీ బ్యాక్ సైడ్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు అనమాట. దీనివల్ల డ్రాబ్యాక్ ఏంటంటే మీ ఫొటోస్ తీస్తున్నా వీడియోస్ తీస్తున్నా స్టెబిలిటీ అయితే ఉండదు అనమాట. కొంచెం షేకీగా అయితే ఉంటుంది పర్ఫెక్ట్ గా పిక్చర్ తీయకపోతే. కెమెరాస్ కూడా డీసెంట్ గా అయితే ఉంటాయి. ఇది గేమింగ్ ఫోన్ లాగా తీసుకొచ్చారు కాబట్టి మనం కెమెరాస్ కూడా హై రేంజ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. ఇంకా నెక్స్ట్ అలానే మనం బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ. ఇది మనకి లిథియం అయాన్ అయితే వస్తుంది. అలానే దీని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ చూసుకుంటే 45 watts అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలానే 10 watts రివర్సల్ ఛార్జింగ్ అయితే కూడా ఉంది. మీరు ఈ ఫోన్ నుంచి వేరే ఫోన్ కి కానీ పవర్ బ్యాంక్స్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ అలానే IP రేటింగ్ చూసుకుంటే ఇందులో మనకి IP64 అయితే వస్తుంది. నెక్స్ట్ అలానే అప్గ్రేడ్స్ విషయానికి వస్తే ఇది మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అలానే వీళ్ళ యొక్క ఇన్ఫినిక్స్ సాఫ్ట్వేర్ అయినా XOS 15 అయితే వస్తుంది అనమాట. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే 2 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అలానే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే ప్రామిస్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనం ఇన్ఫినిక్స్ GT30 యొక్క అడిషనల్ ఫీచర్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే గేమింగ్ ట్రిగ్గర్స్ అనమాట. ఏదైతే ఇన్ఫినిక్స్ GT30 Proలో ఇచ్చున్నారో సేమ్ గేమింగ్ ట్రిగ్గర్స్ ఈ ఫోన్ లో కూడా ఇచ్చుంటారు. మీకు మీరు గేమ్స్ ఆడుకునేటప్పుడు సెవరల్ ఆప్షన్స్ అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆ ట్రిగ్గర్స్ ని మీకు నచ్చినట్టు. అలానే BGMI కూడా 90 FPS సపోర్ట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. ఇంకా సెకండ్ వన్ చూసుకుంటే 5400 mm స్క్వేర్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చున్నారు అనమాట ఇందులో. అలానే 6 axis గైరోస్కోప్ కూడా ఉంటుంది. మీకు గేమింగ్ ఆడేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట 6 axis వల్ల. అలానే ఇంకా థర్డ్ వన్ చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఇందులో
డాల్బీ అట్మాస్ అలాంటివి అయితే ఏమి ఉండవు. వైరస్ ఆడియో అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఇందులో. ఫోర్త్ అడిషనల్ ఫీచర్ చూసుకుంటే దీని యొక్క డిజైన్ అనమాట బ్యాక్ సైడ్ మనకి సైబర్ మెకా డిజైన్ లో అయితే వస్తుంది. ఇన్ఫినిక్స్ GT30 Pro లో మీకు RGB లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది, కానీ ఇందులో మాత్రం మీకు ఓన్లీ వైట్ లైటింగ్ మాత్రమే ఉంటుంది. ఇంకా అలాంటి ఫిఫ్త్ వన్ చూసుకుంటే AI ఫీచర్స్, చాలా AI ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సర్క్యూట్ సెర్చ్ కానీ, ఇన్ఫినిక్స్ వాయిస్ అసిస్టెంట్ అయిన Folex కానీ, అలానే గ్యాలరీ ఫీచర్స్ చూసుకుంటే AI ఎక్స్టెండర్ అయితే ఉంటుంది, మీరు పిక్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలానే ఇమేజ్ కట్అవుట్ ఆప్షన్ అయితే ఉంటుంది, అలానే AI ఎరేజర్ కూడా ఉంటుంది. ఇంకా మిగిలిన AI ఫీచర్స్ చూసుకుంటే AI కాల్ అసిస్టెంట్ అయితే ఉంటుంది, అలానే రైటింగ్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. ఇది ఆల్రెడీ అండర్ 10,000 లో వస్తున్న ఇన్ఫినిక్స్ ఫోన్స్ లో అయితే కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇవి కొన్ని AI ఫీచర్స్ అయితే. ఇంకా మనం ఆ ప్రైస్ బడ్జెట్ లో దీనికి కాంపిటీషన్ ఫోన్స్ ఏవి ఉన్నాయని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చాలా ఫోన్స్ అయితే కాంపిటీషన్ లో ఉన్నాయన్నమాట. మోటరోలా నుంచి 2 ఫోన్స్ ఉన్నాయి, G86 పవర్ కానీ, G96, అలానే రీసెంట్ గా లాంచ్ అయిన iQOO G10R కానీ, Vivo T4R కానీ, 2 సేమ్ ఫోన్స్. ఇప్పుడు ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ ఎవరు తీసుకోవాలి అంటే, నేను ఏదైతే స్టార్టింగ్ లో చెప్పిన 3 పాయింట్స్ ఓకే అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అలానే మీకు అండర్ 20K బడ్జెట్ లో ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే కూడా మీరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. చాలా AI ఫీచర్స్ కూడా అయితే ఉంటాయి మీకు అందులో. అది మాకు మంచి బ్రాండ్ నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే మీరు మోటరోలా ఫోన్స్ నుంచి కానీ, iQOO G10R కానీ, లేదంటే Vivo T4 ఈ ఫోన్స్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అండర్ 20K బడ్జెట్ లో ఒక గేమింగ్ ఫోన్ కొనాలనుకుంటుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.